హాయ్ హలో ఫ్రెండ్స్. ఇవాళ అయితే మనం బజాజ్ పల్సర్ నుంచి 125 అయితే చూడగానే నాకైతే లుక్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తాను. అదేవిధంగా పల్సర్ 150cc కూడా మనకైతే దీని పక్కనే ఉంది, ఒకసారి చూపిస్తాను చూడండి. 125 అయితే మాత్రం నేను లాంగ్ నుంచి చూసి అయితే నేనైతే 150cc అనుకున్నాను బ్లాక్ రెడ్ కాంబినేషన్లో ఉండేసరికి. దగ్గరికి వచ్చి చూస్తే ఇది వచ్చేసి 125 వోల్ట్ డిజిటల్ మీటర్ వేరియంట్. మీరు ఒకవేళ కనుక పల్సర్లో 125 తీసుకోవాలనుకుంటే మాత్రం నా సజెషన్ అయితే 100%గా చెప్తున్నాను. న్యూ డిజిటల్ మీటరు న్యూ డిజిటల్ మీటర్ ఉన్న వెహికల్ని అయితే తీసుకోండి. డ్యూయల్ సీట్ వేరియంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ నాకైతే చూపించడానికి అయితే స్టాక్ అయితే అవైలబిలిటీలో లేదు, కానీ స్ప్లిట్ సీట్ వేరియంట్ 125cc మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అది 125 డ్యూయల్ డిస్క్లా ఉంది. ఇక్కడ వచ్చేసి 125లో స్ప్లిట్ డ్యూయల్ సీట్ ఒకవేళ కనుక అవైలబిలిటీలో లేకపోతే సింగిల్ సీటు విత్ డిజిటల్ మీటర్ అయితే తీసుకోండి. చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే మనకైతే 150కి మన 125 డిజిటల్ మీటర్కి అయితే దాదాపు ఒక 80% ఫీచర్స్ అయితే సిమిలర్గా ఉండడం అయితే జరిగింది. రేట్ పరంగా మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి మీరు మైలేజ్ ఓరియంటెడ్గా మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 125 ఫుల్లీ లేటెస్ట్ డిజిటల్ మీటర్ వెహికల్ అయితే ఖచ్చితంగా పర్చేజ్ చేయండి. ఓల్డ్ డిజిటల్ మీటర్ అయితే పర్చేజ్ చేయకండి. ఇదైతే నా బెస్ట్ సజెషన్ అయితే అని చెప్పుకోవచ్చు. ఒకసారి వీటి ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 124.4cc ఇంజన్తో వస్తుందండి. దీని మ్యాక్స్ పవర్ చూసుకుంటే 11.64 bhp పవర్ ఎట్ ది రేట్ ఆఫ్ 8500 rpmతో వస్తుందండి. మ్యాక్స్ టార్క్ చూసుకున్నట్లయితే 10.8 న్యూటన్ మీటర్ టార్క్ ఎట్ ది రేట్ ఆఫ్ 6500 rpmతో వస్తుందండి. ఇది వచ్చేసి 5 స్పీడ్ మాన్యువల్ గేర్తో వస్తుంది. దీని మైలేజ్ చూసుకున్నట్లయితే 55 నుంచి 60 వరకు మైలేజ్ అయితే వస్తుందండి. ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డ్రమ్ అయితే ఉంటుంది. ఇవి వీల్స్ వచ్చేసి అలాయ్ వీల్స్తో వస్తున్నాయండి. వీటి వెయిట్ చూసుకున్నట్లయితే 140 నుంచి 142 kgs వరకు అయితే వెయిట్ అయితే ఉంటుందండి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 100 వరకు అయితే వెళ్ళగలదండి. దీని ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే 11.5 లీటర్స్ అయితే కెపాసిటీ అయితే ఉంటుందండి. దీంతో పాటు మీకు ఇంకా ఇక్కడ ఏ వెహికల్ పర్చేజ్ చేయాలన్నా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయండి. కానీ అదేంటో తెలియదు, 2025లో మనకు బజాజ్లో 125 పల్సర్స్ అయితే ఎక్కువగా సేల్ అవుతున్నాయండి. ఈ విషయంలో అయితే నేనైతే షాక్ అయ్యాను. సిమిలర్గా ఉండడం వలనో లేకపోతే మైలేజ్ పర్పస్ వలనో కానీ దేనివల్లనో నాకైతే అర్థం కాలేదు, కానీ 125 పల్సర్స్ అండ్ సిఎన్జి వెహికల్స్ అండ్ 150 స్టాండర్డైజేషన్ వెహికల్స్ అయితే ఎక్కువగా సేల్ అవుతున్నాయి. అందుకోసం అయితే ఏ వెహికల్స్ అయితే ఎక్కువగా సేల్ అవుతాయో అదే వెహికల్స్ అయితే షోరూమ్కి అయితే ఎక్కువగా తెప్పేయడం జరుగుతుంది. నేను ప్రజెంట్ చూసేసరికి ఇక్కడైతే 125 వెహికల్స్ అయితే ఎక్కువ సేల్ అవుతున్నాయి అని చెప్పేసి 125 వెహికల్స్ అండ్ 150 స్టాండర్డ్ వెహికల్స్ ఎక్కువగానైతే ఇప్పుడు వచ్చిన లోన్లో అయితే తెప్పేయడం జరిగింది. 150 డ్యూయల్ డిస్క్ వేరియంట్ మాత్రం ఒక 2 వెహికల్స్ అయితే ఏమో రావడం అయితే జరిగింది. మిగతా అయితే 125 వెహికల్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటుగా 100cc చూసుకుంటే ప్లాటినా వెహికల్స్ ఇవైతే మెన్షన్ చేయడం అయితే 100 వరకు అయితే మైలేజ్ వస్తుందని మెన్షన్ చేస్తున్నారు, కానీ రఫ్గా అయితే ఒక 80 వరకు అయితే వస్తుందండి మైలేజ్ అయితే. మీకు కింద షోరూమ్ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద ప్రొవైడ్ చేస్తానండి. మీకు దీంట్లో ఏ వెహికల్ గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కానీ మీరు షోరూమ్కి అయితే కాల్ చేసి డైరెక్ట్గా మీరు ప్రైస్ కానీ లేకపోతే దాని ఫీచర్స్కి ఇంకేమన్నా నేను మిస్ చేసి ఉంటే వాటి గురించి కానీ తెలుసుకోవచ్చు. మీకు తెలంగాణలో ఎక్కడున్నా కానీ మీకైతే సేమ్ ప్రైస్ వచ్చేలాగా అయితే చూసుకుంటారు వీళ్ళైతే. వీళ్ళ బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయండి. నాకైతే పల్సర్ 150లో డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఫ్యామిలీ పరంగా 150 సింగిల్ డిస్కే బాగుంటుంది.